ఏయ్ మెంటల్ దానా, మళ్ళీ పిచ్చి కానీ పట్టిందా? నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకుంటాడా? చచ్చినా చేసుకోడు. చేసుకున్నాక చచ్చిపోతాడనుకున్నాను, కానీ బతికి బయటపడ్డాడు. ఏయ్ నువ్వు ఇక్కడి నుంచి బయటకెళ్ళు. పిచ్చి మాటలు మాట్లాడితే నేనేం చేస్తానో నీకు తెలుసుగా. రావే, వెళ్ళు, బయటకెళ్ళు. నేనేం చేస్తానో నాకు తెలుసు, నువ్వు ఊహించలేవు. మీకు చెప్పమంటారా? చెప్తాను. మరేమీ లేదు. అర్జున్ అంజలి వచ్చేలోపు మిమ్మల్ని చంపేసి పోదామని వచ్చాను. ఏమంటారు? చంపేస్తాను, అందర్నీ చంపేస్తాను. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? పోయిన సంవత్సరం పెళ్లి చీర కట్టుకుంటే అంత గుర్తొస్తుందా? మర్చిపోయిన దాన్ని మళ్ళీ గెలకడం అవసరమా? గాయం ఇంకా పచ్చిగా ఉందత్తయ్యా. ఇదిగో రక్తం కనబడుతుంది, చూడు. చూసావా? ఆ రోజు జరిగిన సంఘటన ఎండిపోయి గాలికి కొట్టుకుపోయిందనుకున్నావా? కాంతమత్తయ్యా, ఇంకా తడిగానే ఉంది. గుండెకైన గాయం కూడా. వింటున్నావా వెంకట్ బావా? గీత, నిన్నెవరు కొట్టారు? రక్తం వస్తుందేంటి? కంగారు పడకు, ఇప్పుడు తగిలిన గాయం కాదులే. సంవత్సరం దాటింది. సంవత్సరం క్రితం దెబ్బ తగిలితే ఇప్పుడు రక్తం రావటం ఏంటి గీత? వీళ్ళిద్దరూ చచ్చేదాకా వస్తూనే ఉంటుంది రక్తం. కోపం. ఇప్పుడు కూడా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని అనిపించడం లేదు కదా? అయ్యో అమ్మా, ఏమయ్యింది అని అనబుద్ధి కావడం లేదు కదా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.